మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ చాలా ఈజీగా జరుగుతూ ఉంది. 7 o'clock నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ అనేది ఇప్పటికి యథావిధిగా నడుస్తూ ఉంది. సో గన్పూర్లో ఉన్నాము. గన్పూర్లో ఒక ఈవీఎం మొరాయించింది అనేది ఒక న్యూస్ వచ్చింది. దీనిపైన మాట్లాడడానికి మనతో తహసీల్దార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. పోలింగ్ ప్రక్రియ ఎట్లా నడుస్తూ ఉంది? అంటే గన్పూర్కి సంబంధించి ఒక ఈవీఎం అనేది మొరాయించింది అని చెప్పేసి ఒక 40 minutes కూడా టైం పట్టింది అనేది ఒక ఇది వచ్చింది. సో దీని గురించి ఏం చెప్పాలి? మనకు ఇక్కడనైతే మన మండల్ పరిధిలో 93, ధర్మారం 93 మాత్రమే మనం వీవీప్యాట్ చేంజ్ చేసాము అక్కడ ఓవరాల్గా ఇప్పటి వరకు మండల్లో. అయితే ఇక్కడ గన్పూర్లో వాళ్ళు ఫ్లక్స్ ఏదైనా పెట్టకపోవడం వల్ల డిలే అంటే లేట్ అయిందచ్చు. కానీ అది సర్టిఫై చేసేది ఒక మొరాయించలేదని సర్టిఫై చేసి ఇంజనీర్ చేస్తారు. బిహెచ్ఎల్ ఇంజనీర్లు 3 ఉన్నారు. వాళ్ళు ఇది రిప్లేస్ చేయండి అంటేనే అది చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే రిప్లేస్ చేయలేదు, ఏం రిప్లేస్ చేయలేదు. కేవలం వాళ్ళు ప్లగ్స్ సరిగా పిన్స్ పెట్టకపోవడం మొరాయించిండొచ్చు, కానీ రెక్టిఫై అయింది. మనం ఇక్కడ ఏం మార్చలేదు. తర్వాత కంటిన్యూ ఇప్పుడు 1 hour మనకు పెంచిండు కాదు, 5 కాదు, ఇప్పుడు 6 వరకు ఉంటుంది ఓటింగ్. 6 వరకు కూడా మనము ఓటర్స్ ఓటు వినియోగించుకోవచ్చు. ఇక్కడ 6 వరకు ఎందరు మంది లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మీ పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన విలేజెస్కి సంబంధించి కూడా అక్కడక్కడ ఈ న్యూసెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అందుకే మేము ఇక్కడికి వచ్చినాము. అంటే మీకు అడిగితేనే ఈ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి మేము వచ్చినాం. అంటే వివిధ గ్రామాలలో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు సొల్యూషన్ వచ్చింది మరి? మన దగ్గర ఇప్పుడు రిపోర్ట్ అయినది, వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇచ్చాము. ఏదో మళ్ళీ కొంత అంటే ఎగ్జామ్ ముందర పిల్లలు ఏ విధంగా తడబడతారు అట్లా అవుతుంది అన్నమాట. యాక్చువల్ పోల్ నాడు ఎన్ని చేసినా అది ప్లగ్స్ గింత లూజ్ పెట్టడము, అది కనెక్షన్ సరిగ్గా పెట్టడం కావచ్చు. కానీ 93 ఒకటి వీవీప్యాట్ చేంజ్ చేసాం. ఆ తర్వాత ఏం లేదు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా? మనము ఇప్పుడు ఓటర్ కోసం టెంట్ వేయడం జరిగింది. వీల్ చైర్ కూడా వికలాంగుల పీడబ్ల్యూడీ కోసం వీల్ చైర్స్ పెట్టాము. మనం పీడబ్ల్యూడీ వాళ్ళకి మన ఆల్రెడీ ఓటు హక్కులు ఇంతకుముందు 85 సంవత్సరాల పైబడి వాళ్ళు, 40 సంవత్సరాల పైబడి ఉన్న వికలాంగులు వాళ్ళకి ఆల్రెడీ మనం హోమ్ ఓటింగ్ చేయించాం. అటువంటి ఫెసిలిటీ కల్పించింది మనకు ఈ ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ మనము నీడ కోసం టెంట్ కానీ వాళ్ళకు ఏది ప్రాబ్లం కాకుండా వీల్ చైర్, ఇక్కడ కూడా వీల్ చైర్ ఉండి వికలాంగులు మళ్ళీ వస్తే ఇంకా మిస్ ఉంటే వాళ్ళకు డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళి ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఎలక్షన్ లీస్ట్ లో కూడా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటు అనేది మిస్ అయిందని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. సో అట్లాంటి ఏమైనా రేస్ చేసారా? లేదు, ఎక్కడ కూడా కానీ ఇప్పుడు పెద్ద లైన్లు ఉన్నాయి. మేము ప్రతి పిఎస్ ధర్మారం కానీ అక్కడ నడిపెళ్ళి అన్ని చూసుకుంటా ఇప్పటి వరకు ఒక 10-15 పిఎస్లు చూసాము. పెద్ద లైన్లు ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో. ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. మార్నింగ్ 7 o'clock నుంచి ఈ ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పొద్దున్నుంచే బారుతీరిన అవకాశం అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చిన ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ప్రతి విషయంలో ఎక్కడ తగ్గకుండా మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి వీల్ చైర్స్కి సంబంధించి కూడా ఈ సీటింగ్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని ఓటు వేసేందుకు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. సో మెడికల్ సిబ్బంది గురించి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన ఓటింగ్కి వచ్చి ఎవరైతే ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చక్కెర రావడము, అదేవిధంగా తలదింపడం వంటి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఓఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీకి సంబంధించి పూర్తిగా పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఆశా వర్కర్లు, ఏఎంఎంలు కూడా ఉన్నారు మనతోనే, ఒకసారి మాట్లాడదాము. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మేడం ఇక్కడ? బాగున్నాయి సార్. అంటే ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు బేసికల్గా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు నీరసంగా ఉంటే ఓఆర్ఎస్, పారాసెటమాల్ అట్లాంటివి ఇస్తున్నాం. మీరు చెప్పండి. అంటే ఇస్తాం సార్. మీరు చెప్పండి మేడం. అంటే గన్పూర్ అనేది చాలా పెద్ద విలేజ్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపిస్తూ ఉన్నారు మెయిన్గా?
ఓటర్ ఐడి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఓటర్ స్లిప్స్ ఇచ్చినాం మేము, అవి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం కావట్లేదు. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి వాటర్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు పైగా ఎండకి సంబంధించి చాలా తీవ్రత ఉంది. సో టెంట్కి సంబంధించి ఒకటే కనిపిస్తూ ఉంది, అట్లాంటిది ఏమైనా? ఏం ప్రాబ్లం లేదండి, బాగానే. సో గన్పూర్ విలేజ్లో ఓటింగ్కి సంబంధించి ఎవరైతే వేయాలని వచ్చారో, ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువకులు కూడా వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాము. భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఇది ఎన్నో టైం ఇది మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం? సెకండ్ టైం వేయడం. ఇప్పుడు మేడ్చల్లో ఉంటాను, అక్కడ వర్క్ చేస్తాను. ఇక్కడ ప్రాపర్ వర్క్ ఇక్కడ కోటేనికి వచ్చాను. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పటికే 2 సార్లు మీరు ఓటింగ్ అనేది వేశారు. ఇంతకుముందు గతంలో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఇంతకుముందు కంటే ఇప్పుడు జర బెటర్ అనిపిస్తుంది. అంటే రిసీవింగ్ కానీ మాట్లాడడం కానీ మంచిగా ఉంది. ఫెసిలిటీస్ ఇప్పుడు వాటర్కి సంబంధించి చాలా ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ టెంట్లు వేసిర్రు, వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి. జర క్యాన్స్ జర ఎక్కువ పెడితే జర బాగుండి అనిపిస్తుంది. ఓకే, అంటే వాటర్ అనేవి తక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అంతేనా? అంతే సార్. మీరు చెప్పండి, అంటే ఫెసిలిటీస్ గురించి. ఇప్పుడు చాలా మంది వృద్ధులు వస్తూ ఉన్నారు. ఈ పెద్ద ఆయన గురించి మాట్లాడుకుంటే, తాతని ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? నీ వయసు ఎంత ఉంటుంది? 68. ఇప్పుడు మీరు నిలబడితే ఏమనిపిస్తలేదా మీకు? ఏమన్నా బెంచెస్ ఏమన్నా అరేంజ్ చేస్తే మంచిగా ఉంటుండేనా ఏమన్నా? ఏం లేదు సార్, ఈ మోకాళ్ళను వస్తాయి అంతే. అలా ఫెసిలిటీస్ గురించి ఓటింగ్ అయితే జల్లి అయిపోతుంది, అంత ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అన్ని ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి. కూర్చోడానికి కూడా బెంచ్ చేసిర్రు. ఇక వాటర్ ఫెసిలిటీ అంటే అవి కూడా పెట్టిన కూలింగ్ వాటర్ అన్ని మంచిగా, అందరు స్థానికంగా వచ్చిన వాళ్ళే, దానికి పర్లేదులే. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనేది చాలా పెద్ద జిల్లాకి సంబంధించిన మ్యాటర్ ఇది. ఖచ్చితంగా పోలింగ్ సెంటర్స్కి సంబంధించి ఎవరైతే ప్రజలు వస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ ఎన్నికల అధికారులు, ఏదైతే నిజామాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి అయినటువంటి రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, కలెక్టర్ గారు అన్ని దగ్గరుండి చూసుకునే పరిస్థితి ఉంది. ప్రతి సెంటర్ని కూడా విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి ఏమైనా మనకి ఇష్యూస్ ఉన్నా కూడా అవి ఖచ్చితంగా చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. చాలామంది వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే చాలామంది పెద్ద మొత్తంగా వస్తున్న పరిస్థితి ఉంది, బార్లు తీరిన పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ప్రతి విలేజ్లో కావచ్చు, ప్రతి సెంటర్లో దాదాపు 40 నుంచి 45% పోలింగ్ అనేది నమోదైందని చెప్పేసి ప్రాథమికంగా మనకి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, డిష్పల్లి, గన్పూర్ నుంచి.